ప్రార్థన చేసుకున్నా. మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకు వందన స్తోత్రం చెల్లించుకొని ఆరాధించి పూజించి కనపరుస్తున్నాను. ఈ యొక్క ఒక కొత్త కీర్తన పాడులేని కీర్తన 96 సవించినట్టుగా తండ్రి, మీకు కొత్త కీర్తన కొత్త సంవత్సరంలో కొత్తగా పాడినట్టుగా మాకు నేర్పుతున్నట్టుగా ఇస్తుంది తండ్రి. మీరు సంవత్సరాంతం వరకు కూడా మాకు ఎల్లప్పుడూ మీ కనుదృష్టి మా మీద ఉంచినందుకు ఇస్తుంది. మీ కార్యములు భూలోకంలో మీ కుమారుని ద్వారా సమస్తంలో మీరు జరిగిస్తున్నందుకు ఇస్తుంది తండ్రి. మీకు వదన స్తోత్రం చెల్లించుకొని ఆరాధించి పూజించి కనపరుస్తున్నాను. ఇలా బేతేలు రాయచోటులో ఉంచిన పరిశుద్ధులను పఠిస్తూ మీ పరిశుద్ధమైన నామమును సమర్థించి ఆరాధించి కనపరుస్తున్నట్లుగా మీ నామమును హెచ్చించినట్లుగా ఇచ్చిన ధన్యతగా ఇస్తుంది. సకాలంలో రాగలిగిన మా ప్రియులందరినీ పఠిస్తుంది. ఇంకా అనేక మంది రావాల్సిందిగా త్వరపెట్టి తీసుకున్నారు. సార్వత్రిక సంఘంలో ఎవరో హైదరాబాద్, జోషమా చెన్నై, జోషమా అనంతపురం, నూతన యెరూషలేము, తిరుపతి, యెరూషలేము, కర్నూలు, ఇలా చురుకుల సంఘాలని జ్ఞాపకం చేసుకో. ఆయా జిల్లాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ముఖ్య కేంద్రాల్లో, ప్రతి గ్రామంలో ఇలా మీ నామం స్మరించబడుతుండగా తండ్రి అత్యున్నతుగా మీరు మహిమ పొందుదురుగా. ఇలా పాటలు పాడుతూ అలాగే వాయిద్యంలో ఇలాగన్నింటిలో మీ సన్నిధి చేత మమ్మల్ని తృప్తిపరచాలి తండ్రి. మీ నామములకు రావాల్సిన మహిమ మీరు తెచ్చు. ఈ స్థలం పైన మా పైన మీ రక్త ప్రోక్షణ కోరుకుంటున్నాను. నిరంతరం విజ్ఞాపనకర్తగా విజ్ఞాపన చేస్తూ మీరు మమ్మల్ని కాపాడుతున్నట్టుగా ఇస్తుంది తండ్రి. నూతనమైన వాగ్దానం ఇచ్చి ఈ నూతన సంవత్సరంలో నూతనంగా మిమ్మల్ని సేవించలేక మాకు నేర్పుతున్నట్టుగా ఇస్తుంది. 37:27 ప్రకారంగా నా మందిరం వారి పైగా నుండునని సెలవిచ్చినట్టుగా తండ్రి మీ వాగ్దానం తండ్రి. మరి ఆనాడు ఇశ్రాయేలు పక్షంగా ఆ నిబంధనను మీరు నెరవేర్చు, దాన్ని స్థిరపరచు, మీ ప్రజలను సమకూర్చు దేవా. ఒక్కటిగా చేసి మీరు ఆనందించు దేవుడిగా ఒక్క రాజుని మీరు నియమించి అలాగే తల్లి ఆ దినాల్లో దావీదు మీకు రాజయుడును, అతను మీకు నాయకుడై ఉండని సెలవిచ్చారు. అలాగే తండ్రి మీ వాక్యంలో మీ వాగ్దానం స్థిరపరిచి మీరు జరిగిస్తూ వచ్చిన కార్యములన్నింటినీ పఠిస్తూ తండ్రి సహాయపడు. మీరే మహిమ తెచ్చు. మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ కార్యాలను మీరే జరిగించు. సామర్థ్యుల పరిశుద్ధి నామంలో సెలవించినట్టుగా మనుషుని నోటి మాటలు లోతు నీటి వంటి, అవి నదీ ప్రవాహంలో వంటి, జ్ఞానపు ఊట వంటివే సెలవించారు. అలాగే తండ్రి మీ వాగ్దానం మాలో మా ద్వారా నెరవేర్చి మీరు ఆత్మ దేవుడిగా 7 దీపస్తంభాలను సంచరించేవాడు మీరు మహిమ తెచ్చుకోలేదు. వందన స్తోత్రం చెల్లించుకుంటూ నెరపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య సీల గీతాల్లో 99. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ. సీల గీతాల్లో పాట సంఖ్య 99. సర్వోన్నత స్థలములలో
Hare
Thank you.
వాళ్ళ సంఖ్య 112. ఓ ప్రేమ కలిగేసి ప్రేమించినాము. వారి సంఖ్య 112. ఓ ప్రేమ కలిగేసి
ఆరాధనకై మన పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి నుంచి 14 వచనాలు మార్చి మనం చదువుకుంటాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం మొదటి నుంచి 14 వచనాలు మార్చి చదువుతాను. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటేనే ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడమని ఇవన్నీ ఒకటి పుట్టే. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలిసి కొనేను.
జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కులను వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. వారి సజీవులు లేచి అప్పుడు ఆయన నాతో వింటనేను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచిస్తున్నది. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతుందని అనుకుంటున్నారు. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులను మేము బయటకు రప్పించగా ఇదే ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, ఈ నూతన సంవత్సరంలో మేము నూతనంగా స్తుతించి ఆరాధించి పూజించినట్లుగా, గర్వపరిచినట్లుగా, సేవించినట్లుగా మాకు అనుగ్రహించిన ఈ సంవత్సరంకై స్తుతిస్తున్నాం. సంవత్సరం మీ దయాకేటను మాకు ధరింపజేసి మేము వచ్చిన సారం మా శరీరాల్లో మీరు పునరుద్ధారణ దేవుడిగా మిమ్మల్ని గర్వపరచుటకు ఒప్పుకున్నట్టు అంతకంతకు తండ్రి మీ మరణ పుస్తకంలో ఐక్యపరచుకున్న వారు, ఆ జీవంలో వచ్చిన ప్రత్యక్షత కలవారు మిమ్మల్ని గర్వపరిచినట్లుగా మాకు ఇచ్చిన ఆధిక్యతగా ఇస్తుంది తండ్రి. మీరు మాకు కనబడిన సాతాను శక్తులను యేసుక్రీస్తు ప్రభువు నామంలో బంధిస్తున్నాం. భూమి మీద నీ నామము ఎంత మహోన్నతమైనదో మీరే మహిమ తెచ్చుకోగలరు. రావాల్సిన మా ప్రియులు త్వరపెట్టి తీసుకుని మీ సన్నిధిలో మేము ఆరాధిస్తుండగా మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ లేఖనాలు మాకు బయటపరిచి మనుషుని నోటి మాటలు సెలవించారు. అలా సామెతలు 18:4 నెరవేర్చుకున్నారు. నన్ను స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే, మనందరం కలిసి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 27వ వచనం అంటే చివరి వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. 37:27 అంటే చివరి వచనాన్ని అంటే 27వ వచనాన్ని కలిసి చదువుతున్నాం. నా మందిరము వారికి పైకానులను, నేను వారి దేవుడిని ఇద్దరు, వారు నా తల్లి ఇద్దరు. ప్రవచనమైతే మనం స్థానిక సంఘానికి ఇవ్వబడిన ఈ వాగ్దానాన్ని మనం ధ్యానిస్తున్నాం. సరే, యెహెజ్కేలు గ్రంథంలో 1 నుంచి 14 వచనాలు మనం చదువుకుంటూ వచ్చాం. ఇక్కడ యెహెజ్కేలును దేవుడు ఎముకల లోయలోకి తీసుకెళ్ళాడు. ఎముకల లోయలోకి తీసుకెళ్ళి అక్కడ తనకు వచ్చిన ప్రత్యక్షతను లేక ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని మరి యెహెజ్కేలుకు మాత్రమే కాక యెహెజ్కేలుతో పాటు మనకును అతి దర్శనాన్ని నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ ఎముకల లోయలో తీసుకుని పోయినప్పుడు మరి యెహెజ్కేలు మాటికి సంబోధింపబడుతున్నాడు. ఏమని? నరపుత్రుడా, నరపుత్రుడా అని సంబోధింపబడుతున్నాడు. నిజంగా ఈ మాట ప్రభువు యేసుక్రీస్తు వారికి చెప్తుంది. సన్ ఆఫ్ మ్యాన్ అంటే నరపుత్రుడు లేక మనుషుడిగా ఎవరు పిలువబడ్డారు అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇదిగో ఈ మనుషుడని యోహాను సువార్త 19వ
అధ్యాయంలో మనం చూడవచ్చు. సరే, ఇక్కడ వీరు ఎలా ఉన్నారు అంటే వారి ఆరంభం చూస్తా వచ్చినప్పుడు ఇక్కడ చక్కగా రాయబడింది 11వ వచనం. అందరూ కలిసి చదువుతున్నామా? 11వ వచనాన్ని అందరూ కలిసి మనం చదువుతున్నాం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయెను, మనం నాశనమైపోతుందని అనుకుంటున్నారు. వారు ఏమనుకుంటున్నారట? మనం నాశనమైపోతుంది. ఎందుకు వారు నాశనమైపోతుంది అని అనుకున్నారు? అలా అనుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మన ఆశ ఏమైందట? విఫలమాయని ఎందుకు అనుకుంటున్నారు అంటే ఇక్కడ ఎముకల విషయమే చెప్తున్నారు. వారు ఒకప్పుడు వారు చేసిన పాపములను బట్టి దేవుడు వారిని మరణానికి అప్పగించాడు. అందుకే దేవుడు వారిని చక్కగా చెప్తుంది ఏమని? పాపం వలన వచ్చు జీవితము మరణము అని రాయాలి. కాబట్టి వీరందరూ మరణం పొందిన వారే. మనం కూడా దేవుని వాక్యం చెప్తాం కదా ఏమని? మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఈ ఉండగా అని రాయబడి. నిజమే, మనం కూడా ఈ ఎముకల లోయలో ఉన్న అనుభవమే, సమాధిలో ఉన్న అనుభవమే. నిజంగా మన ఆశ విఫలమాయము, మనం నాశనమైపోతుంది అన్నట్టుగా మన దుస్థితి అలాగే ఉంటూ వచ్చింది. అది ఇక్కడ ప్రభు మీరు గమనించుంటారు అనుకుంటాను. ఈ చివరి అంటే 14 వచనాల ముందుగా 11, 12, 13 ఈ వచనాలు మనం చూస్తూ వచ్చినప్పుడు వారు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఆయన ఏం చేయబోతున్నాడో ఆయన మరి ప్రవక్తలు యెహెజ్కేలుకు మరి ప్రవచనం ఎత్తి చెప్పమని చెబుతున్నాడు. 12వ వచనంలో మనం చూస్తూ వచ్చినప్పుడు మధ్య భాగం అంటాడు. ఏమంటాడు చూడండి, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచదను, సమాధులలోని మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోకి తోడుకొని వచ్చేదను. సమాధిలోని వీటికి మేము బయటికి రప్పించి. ఏంటి, మనం సమాధిలో ఉన్నవారమా? అవును. ఒకప్పుడు మరణించిన వారు, ఒకప్పుడు నాశనమైపోతుందని మన ఆశ ఏమైందట? విఫలమాయం అనుకున్న వారు. ఇది పాపంలో, ఇది నాశనంలో ఉన్న మనలను సమాధులను ఆయన తెలుస్తాను అంటున్నాడు. సమాధుల్లో మిమ్మల్ని బయటికి రప్పించును అంటున్నాడు. ఎంత ఆశ్చర్యంగా! అందుకే ఇక్కడ మనం అందరం కలిసి 14వ వచనం చదువుకుందామా? 14వ వచనాన్ని అందరం కలిసి మనం చదువుకుందాం. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తున్నాను. యెహోవాకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చును అని మీరు తెలుసుకుందరు. ఇదే కాబట్టి ఇక్కడ చూడగలుగుతున్నాము. ఇక్కడ ఇందాక మనం చదివిన వాక్యంలో 2వ వచనంలో సమాధిలో మేము బయటకు రప్పించి, సమాధి నుంచి ఎవరు బయటకు రాగలరు? ఎముకల లోయలో నుండి ఎలాగో మనుషుడు బ్రతకగలడు? ఎముకలు అయిపోయాయంటే ఇక ఏమి వారికి నిరీక్షణ ఉంటుంది? అయితే గమనించి చూస్తా వస్తే 4వ వచనంలో ప్రభు యెహెజ్కేలు ద్వారా ఈ కార్యాన్ని చేయబోతున్నాడు. అందుకే మధ్య భాగంలో అంటాడు, ఏమంటాడు? 4వ వచనం అందరూ కలిసి చదువుకుందామా? 4వ వచనం 5వ వచనం అందరూ కలిసి. అందుకే ఆయన ప్రవచనం ఏంటి? ఎండిపోయిన ఎముకలు కాదు, ఇట్లనము ఎండిపోయిన ఎముకలు కాదు, యెహోవా మాట ఆలోచించు. ఈ ఎముకలకు ప్రభు యెహోవా సెలవిచ్చినదేమో, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోని జీవాత్మను రప్పించుచున్నాను. నేను రప్పించుచున్నాను. నేను మాట ఇచ్చాను, నేను మాటను నెరవేర్చును. నేను యెహోవానై ఉన్నాను, మీరు తెలుసుకుందురు. కాబట్టి ఆయన బాహుబలం, ఆయన గొప్పతనం, ఆయన ప్రభావం ఎంత గొప్పదో ఎక్కడ చూడగలము అంటే ఇక్కడే చూడగలుగుతున్నాము. ఓ ప్రవక్త ద్వారా, యెహెజ్కేలు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడని చూస్తే ఎండిన ఎముకలను బ్రతుకున్నట్లుగా ఆజ్ఞాపిస్తున్నాడు, జీవాత్మను రప్పిస్తున్నాడు. 6వ వచనంలో అంటాడు, చర్మము కప్పి మీకు నరమునిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పేదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు
నేను యెహోవానైనానని మీరు తెలుసు. మన బ్రతుకు ఎలాంటిది అంటే ఎండిపోయిన యువకుల వారు, నాశనమైపోయిన వారు, సమాధిలో ఉన్నవారు, నిరీక్షణ లేనివారు, అలాంటి దుస్థితులను మనల్ని జీవాత్మను మరలా మనలోనికి రప్పించింది. కాబట్టి ఈ కార్యం ఎవరు చేయగలుగుతున్నారు అంటే యెహోవానకు నేనే. ఎవరు చేస్తున్నారట? యెహోవానకు నేను. నిజంగా ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారైన దేవుడు, ఏమైనా చేయగల దేవుడు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా చేయగల దేవుడు అన్నమాట. అది ఆయన కార్యం మనలో. అది ఎవరి ద్వారా బ్రతుకున్నట్లుగా, ఇక్కడేమో యేసుక్రీస్తు ద్వారా ప్రవచించినట్లుగా చేస్తున్నాడు. అయితే మన ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా చూడండి, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ వచ్చినప్పుడు చక్కగా రాయబడింది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు కలిసి చదువుతున్నామా? 4-5 వచనాలు. ఆయనలో దేవుడు కరుణా సంపన్నుడైంది, మనము మన అపరాధములకు చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలో క్రీస్తుతో కూడా బ్రతికించు కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కాబట్టి చచ్చిన మన జీవితాలను, ఎండిపోయిన ఎముకల వంటి మన జీవితాలలోనికి ఆయన జీవాత్మను పంపువాడుగా. అందుకే ప్రకటన 1వ అధ్యాయం ఆయన అంటాడు, నేనే మొదటి వాడను, కడపడి వాడను, జీవించి వాడను, మృతుడైతే కానీ ఇదిగో యుగ యుగములు సజీవులై ఉన్నాను అంటూ అక్కడ ఒక మాట. మానవయోగ్యు, పాతాళయోగ్యు, తాళం చెవులు, అదే అన్నమాట. ఎందుకంటే తాళం చెవులు ఆయన చేతిలో ఉన్నాయి. అందుకే సమాధుల్లో నుండి ఆయన అక్కడే రప్పింపగలవాడు. అందుకే ఎండిపోయిన ఎముకలారా మీరు బ్రతుకుడి అని జీవాత్మను వాటిలోనికి పంపువాడు ఆయన. అందుకే ఆయన చక్కగా ఏమంటాడు వాక్యంలో మనం చూస్తా వచ్చిన, నేను యెహోవాను మాట ఇచ్చి నెరవేర్చును అంటున్నాడు ప్రభువు. కాబట్టి ఆయనే ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా మనం మరలా బ్రతుకున్నట్లుగా, ఆయన కృప పొందినట్లుగా, మరలా జీవాత్మను పొందినట్లుగా ఆయన శిలువ మరణం ద్వారా ఈ కార్యాన్ని మనలో జరిగించి కేవలం యేసులాగా ప్రవచించాడు తప్ప ప్రాణం పెట్టలే. అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు మన కొరకై ప్రాణం పెట్టిన వాడిగా ఉన్నాడు. అందుకే మృతుడైతే కానీ ఇదిగో యుగంలో సజీవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన సజీవుడైన దేవుడు, సర్వాధికారం గల దేవుడు. కాబట్టి ఆ దేవుడే మనం బ్రతికించిన వాడిగా, మనలోని జీవాత్మను పంపిన వాడిగా. అది మొట్టమొదటిగా మనం చూడగలం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. క్షమించండి, మనం చూస్తూ వస్తే యెహెజ్కేలు గ్రంథంలో ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడుగా అలాంటి ఇశ్రాయేలు పక్షంగా చూడండి ఈ కార్యం జరిగిస్తే ఆయన ఏమంటున్నాడు తెలుసా? రెండవదిగా 14వ వచనం 2వ భాగం అంటాడు, మీ దేశంలో మిమ్మను నివసింపజేసేదను. అది ఎందుకు వారిని మీ దేశంలో నివసింపజే వారు ఆ దేశంలో లేరా? ఉన్నారా లేరా? చెప్పలే. ఉన్నారంటే మనం లేదు, లేరంటే ఉన్నారు. అక్కడ మనం చదివే సందర్భంలో బాగా గమనించాం. ఎందుకు లేరు, ఎందుకు ఉన్నారు అంటే వారు వారి పాపములు బట్టి వారు చెదరగొట్టబడ్డారు. ఆనాడు బబులోను రాజు చేతికి వారు అప్పగింపబడి వచ్చారు. అందుకే మన దగ్గర పాట పాడుతూ వచ్చింది చాలా మంది రాలే. బాబేలులో నుండి మౌనం. కాబట్టి వారిని మళ్ళా ఆ దేశంలోనికి, అంటే వారి దేశంలోనికి తీసుకువచ్చి వారిని నివసింపజేయవాడుగా. కాబట్టి ప్రభు నిజంగా ఆయన కార్యం ఎంత గొప్పదో చూడండి, మరలా నివసింపజేయవాడిగా వారి దేశం. కాబట్టి రెండవదిగా మన జీవితాల్లో మనం ఎవరి భయం లేకుండా ఆయన ఏదో మనం నివసించినట్లుగా ఇది కార్యాన్ని ఆయన మనలో ఆయన జరిగించిన వాడిగా ఉన్నాడు. అదే విషయాన్ని ఇక్కడ మనం చక్కగా చూడగలుగుతూ ఉన్నాము. ఇక్కడ చూడండి 6వ వచనం కలిసి చదువుతున్నాం మనం.
6వ వచనాన్ని అందరం కలిసి మనం చదువుకుందాం. చర్మము కప్పి మీకు నరమునిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నాను మీరు తెలుసుకుందురు. అమాట చూడండి, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. కాబట్టి జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించున్నాను రాయబడింది. కాబట్టి ప్రభువులను ఆయన జీవాత్మను పంపడం మాత్రమే కాదు, మనం ఆయన వరకు బ్రతుకున్నట్లుగా మనకు నేర్పుతూ ఉండాలి. అందుకే ప్రభు శాసక యోహాను సువార్త 14వ అధ్యాయం నేను జీవించున్నాను కనుక మీరును జీవించుదని అంటాడు. కాబట్టి ఆయన వరకు మనం బ్రతుకున్నట్లుగా, నీతివంతులుగా బ్రతుకున్నట్లుగా మనకు ఈ ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుకే రెండవ మాటగా మనము చూడగలుగుతున్నాం, మీ దేశంలో మేము నివసింపజేస్తున్నాం. తర్వాత మనం గమనించి చూస్తా వచ్చినప్పుడు ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుతున్నామా? 10వ వచనాన్ని అందరం కలిసి మనం చదువుతున్నాం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారి లోనికి వచ్చును, వారు సజీవులై లేచి లెక్కింప సత్యము కాని సజీవులై లేచి. ఇప్పుడు ఎవరు మనము చెప్పలే? యెషయా గ్రంథం మనం చూస్తా వస్తాం, చక్కగా రాయబడి చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం అండి, దయచేసి 38వ అధ్యాయము 38వ అధ్యాయము చదవండి. సజీవులు సజీవులే కదా, ఈ దినమున నేను సజీవుడనై 19వ వచనం సజీవులు సజీవులే కదా, వారు సజీవులై. కాబట్టి మూడవది మనం చూస్తా వస్తే మనం సజీవులమై ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో మనం ఆయన స్తుతించినట్లుగా మనకు దేవుడు ఇంటి జీవనం అనుగ్రహించి ఆయన ఎంతో నీతివంతులుగా మనం బ్రతకనిస్తూ సజీవులుగా ఉంచాడు. అందుకే ఈ దిన సజీవుడనై నేను స్తుతించున్నాను. ఆనాడు హిజ్కియా మాత్రమే కాదు, ఈనాడు మన జీవితాల్లో మనం కూడా మనం ఆయన జీవించినట్టు 16వ వచనంలో ఆ మాట అంటాడు. చూడండి ఏమంటాడు? 16వ వచనం, ప్రభువా వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలన నా ఆత్మ జీవించున్నది, నీవు నన్ను బాగు చేయదు, నన్ను జీవింపచేయదు. కాబట్టి ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు అంటే జీవింపచేయుచున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఈనాడు మనం సజీవులమై ఆయన స్తుతించినట్లుగా ఇటు భాగ్యాన్ని మనకు ప్రభు అనుగ్రహించాడు. నిజంగా మనం ఎంతగానో ధన్యులమని చెప్పాలి. ఎంతోమంది ఈ సమయాన్ని లేక ఈ దినాన్ని చూడలేక ఏమైనా గతించిపోయారు. యోబు గ్రంథం 10వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 10వ అధ్యాయం మనందరం కలిసి 12వ వచనాన్ని చదువుకున్నామా? 10, 12 అందరం కలిసి చదువుకున్నాం. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను అమర్చండి, నా ఆత్మను కాపాడితివి. కాబట్టి నాలుగు మనం చూస్తా వస్తే నా ఆత్మను కాపాడితివి. మనం కేవలం సజీవులుగా మాత్రమే కాదు, ఆయన సంరక్షణ చేత నా ఆత్మ ఏం చేశామంట? కాపాడితివి. ఇక్కడ రాయబడింది 2వ వచనం, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. కాబట్టి ఆయన సంరక్షణ. అందుకే ప్రభు నిజంగా ఈ నూతన సంవత్సరంలోనికి మనల్ని ఆయన తీసుకువచ్చి ఆయన సంరక్షణలో మనం ఉంచాడు. ఒక రకంగా చెప్పాలంటే పేతురు అన్నట్టుగా పేతురు అంటాడు, ఏమంటాడు? ఆత్మల కాపరి అంటాడు. ఎవరంట? ఆత్మల కాపరి. చూడండి దయచేసి ఇక్కడ మన మొదటి పేతురులో 4వ అధ్యాయం మనం చూస్తా వచ్చినప్పుడు ఇక్కడ రాయబడింది. మొదటి పేతురు చివరి వచనంలో చదవాలి.
చివరి వర్షం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు అది చూసారా? ఎవరంటే ఆయన నమ్మకమైన సృష్టికర్త అని మనం చూడగలుగుతున్నాం. తర్వాత ఇంకో భాగంలో మనం చూస్తా వస్తే ఆయన అదే అంటాడు, ఇదే మొదటి పేతుల్లోనే అంటాడు. ఏమంటాడు? ఆత్మల అధ్యక్షుడు అని అంటాడు, ప్రధాన కాపరి అంటాడు. చూడండి, చివరి వచనంలోనా ఆయన వైపునకు మీరు ఆ మధ్యలో రాయబడింది. ఏమని రాయబడింది? మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు. కాబట్టి ఆత్మల కాపరి ఎవరు? ఆయనే. అధ్యక్షుడు ఎవరు? ఆయనే, ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందుకే ఆయన మనల్ని సజీవులుగా చేసి మన ఆత్మను జీవింప చేయడం మాత్రమే కాక మన ఆత్మను ఆయన ఏం చేస్తున్నాడు? సంరక్షించి కాపాడుతూ ఉన్నాడు. ఆయన మన ఆత్మలకు అధ్యక్షుడిగా ఉన్నాడు. అందుకే ఆయన ఏదో మనం సురక్షితముగా ఉన్నాం. ఎలా ఉన్నామంట చెప్పలేదే? సురక్షితముగా ఉన్నాం. అందుకే ఆ ఆత్మ అధ్యక్షుడే మనల్ని కాపాడుతున్నాడు, మనం పోషిస్తూ ఉన్నాడు, మనం బ్రతింపజేస్తున్నాడు. ఇంకొక మాట చూసుకుని మనం ముందుకు పోదాం. రండి, యేసు గ్రంథము 37వ అధ్యాయం. యేసు గ్రంథం 37వ అధ్యాయం. మనం అందరం కలిసి 10వ వచనం చదువుకుందామా? 10వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించుకున్నాను. జీవాత్మ వారిలోనికి వచ్చును, వారు సజీవులే లేచి లెక్కింప సత్యము కాని మహాసైన్యమై. కాబట్టి ఇప్పుడు ఎవరంటారు మీరు? మహాసైన్యము. ఆయన సైన్యముకు అధిపతి అయిన ఆయన దేవుడు, మనమైతే ఆయన సైన్యమై ఉన్నాం. ఎంత గొప్ప ఆధిక్యత కదా మనకు. ఇప్పుడు మనం ఎవరంటే ఆయన సైన్యం. భూలోకంలో ఆయన చూసిన సైన్యం ఎవరు అంటే మనమే ఆయన సైన్యం. అందుకే అపోస్తలుడైన పౌలు చాలా బాగా అంటాడు, మంచి సైనికులు వలె. ఏ సైనికుడు అంట? మంచి సైనికులు వలె. ఈనాడు భూలోకంలో ఆయన కొరకైన సైనికులుగా మనం ప్రభు ఉంచాడు. ఆయన గుణాతిశయం ప్రతులను చేయవారు, ఆయన సువార్తను ప్రకటించు వారిగా అట్టి సైన్యముగా మనం ప్రభు చేశాం. అందుకే మన జీవితాల్లో మనం ఆయన ఎప్పుడు ప్రకటిస్తూ రావాలి, ఆయన విషయమై ప్రవచిస్తూ రావాలి. ప్రవచించడం అంటే తెలియచేయడం. ఆయన గుణాతిశయం, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎలాంటి వాడు అన్న విషయాన్ని మనం తెలియచేయడం. ఈ దినాల్లో మరి నేను ఒక రకంగా చెప్పాలని చెప్పబడ్డాను, కానీ నాకు బాగా గుర్తుంది. నిద్రలో కూడా సువార్త చెప్పేవాడిని. నేను అంత కలవరించేవాడు అన్నమాట. సువార్త 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 ఎంత భారం ఉండేదో, ఎంత కలవరిస్తుండేవాడు అన్నమాట. నమ్మకం నేను ఎందుకు చెప్తున్నానంటే, అవును, మనం భూలోకంలో ప్రభావం వచ్చిందే అని, మనం ఉంచిందే అనుకోని వచ్చారు. ఆయన గురించి ప్రతిరోజు ఒక్క మాట అయినా ఎవరికైనా ఒకరికి చెప్పాలన్నా అప్పుడే మన అంతరంగము ఎంత సంతోషించేదిగా ఉంటుందో తెలుసా. నేను రాత్రి అతన్ని బయటకు వచ్చాను, ఇంట్లో నుంచి బయటకు వచ్చాను. పక్కనే సహోదరులు వచ్చాను. దానికి ఎందుకో ప్రత్యేక సువార్చడానికి భావించాడు ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు. నాకు అనిపిస్తుంది, ఏమొచ్చింది ఈరోజు అనుకుంటే మీరు గట్టిగా నేను చెప్తామని అనుకుంటాను. ఎందుకో ప్రేరణ ఆత్మలో అలా అనిపించింది. ఈరోజు నేను సువార్త చెప్పలేదు, చెప్పాలి అనిపించి రాత్రి 8 గంటలు 9 గంటలు నేను సువార్త చెప్పాను. ఈనాడు మన ప్రభుత్వం గురించి అందుకే అనంత గారి ప్రతిరోజు ఒక వ్యక్తికైనా మనం సువార్త చెప్పగలుగుతుంది. నీ అంతరంగం ఆయన పరిశుద్ధ విషయము ఎల్లప్పుడూ తాజాగా ఉంటుంది. తాజాగా ఆయన చూస్తాం. ఇక్కడ మన జీవితాల్లో మనం ఆయన ప్రచురించడానికి మనం ఉన్నాం. పూర్వకం
అందుకే మీరు గమనించారా, పేతురు అంటాడు ఆ మాట, ఏమంటాడు? పరలోకంలో దేవదూతలు తొంగి చూడగోరు పరిచయం ఆయన మనకు అప్పగించాడు. ఎంత గొప్ప ఆలోచన! అంటే దేవదూతలను కాదని మనకు ప్రభు అప్పగించాడు. చూశారా ఎంత ఆధిక్యులు కదా, మనం ఎంత ధన్యులో చూడండి. అందుకే ఆయన గుణాశ్రయంలో మనం ప్రచురం చేయడానికి ఇది సైన్యముగా ఇక్కడ అంటున్నాడు, లెక్కింప సత్యము కానీ లెక్కింప సత్యం కాదంట. అది ఎవరు లెక్కిస్తారు? ఆయన సైన్యాన్ని భూలోకంలో లెక్కించగలరా? లెక్కించలేరు. మహాసైన్యం అంటున్నాడు. ఏ సైన్యం అంట? మహాసైన్యం. కాబట్టి అటు వారిగా మనం ప్రభు చేశాం. కాబట్టి ప్రభు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి ప్రభును ప్రచురపడతాం. దానికి చాలా వాడు మహాసమాజంలో నేను గురించి ప్రచురపడుతున్నట్టు. అది ఇదేంటి? మహాసమాజంలో. ఎక్కడంట? మహాసమాజంలో. అంటే చిన్న సమాజం నీకు సరిపోదా? లేదు, మహాసమాజం. అంటే నా ప్రభు నా పక్షంగా అంత గొప్ప కార్యాలు చేశాను. 66 కీర్తనలు మనం చూస్తూ వస్తే అదే మాట కీర్తనకారుడు చెప్పడం మనం చూడగలం. రండి దయచేసి కీర్తనలు 66వ కీర్తన 16వ వచనం అందరూ కలిసి చదువుతున్నామా? 16వ వచనం. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలోచించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వినిపించుదును. ఆయన నా కొరకు చేసిన కార్యములు నేను వినిపించుదును. అందుకే అంటున్నాడు, వచ్చి ఆలకించండి అంటున్నాడు. కాబట్టి ప్రభు అలా ఆయన కార్యం భూలోకంలో సజీవమై ఆయన సైన్యములు, ఆయన సువార్థికులు, ఆయన సేవకులు, ఆయన ప్రజలముగా మరి ఆయన ప్రచురించే ధన్యత మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఆయన కొనియాడి మనం ఆనందం. ఒక సహోదరుడు ఒక సహోదరి అలాగా మార్చి ఆరాధన శాతం భీకరంగా చేయండి. ప్రభుని కనపరుస్తుంది చేయండి.